తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో హై వోల్టేజ్ టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు సర్వం మటాష్. నిడదవోలు చర్చిపేటలో 8-9 వార్డులలో హై వోల్టేజ్ కారణంగా కాలిపోయిన ఏసీలు, ఫ్రిడ్జులు, టీవీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు. లబోదిబోమంటున్న బాధితులు, రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు. హై వోల్టేజ్కి సామాన్య కుటుంబాలు బలి. విద్యుత్ శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించాలంటున్న బాధితులు. విద్యుత్తును పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు. మా ఇంట్లో టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది. చెప్పండి ఎండలు చూసేటికి తప్ప కాలిపోయి కష్టపడి మరి ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు మరి ఏదో కొనుక్కున్నామండి. కొనుక్కుంటే మరి అది కాలిపోయియండి. మరి ఫ్రిడ్జ్ పోయిందండి, మరి టీవీ కూడా పోయింది. ఏసీ స్విచ్ వేసి ఉంచేసామండి, అది కూడా పోయింది. మరి అలాగండి మాకు నష్టపరిహారం ఏంటో తెలియదండి. మరి కూలి పని చేసుకుని బతికి కొనుక్కున్నాం. మరి దానికి ఏంటో మరి దానికి క్లియరెన్స్ కూడా మరి నిడదవోలు చర్చిపేట 8 వార్డులో ఇవాళ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి ఓవర్లోడేజ్ వచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ కాలిపోయి ఒకసారిగా చూస్తుంటే అందరి ఇంట్లో నిప్పులతో వచ్చేసి ఇళ్ళని పొగమేసి దానికి అందరూ ఆడవాళ్ళందరూ బయట చెందేసి గబగా బయటకు వచ్చారు. తీరా చూస్తే ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫ్యాన్లు అన్నీ కూడా కాలిపోయి దీని మీద మరి విద్యాశాఖ అధికారులు, విద్యుత్ డిపార్ట్మెంట్ వారు మాకు అందరూ కూడా కూలి పనులు చేసుకుని ఏ రోజు జీవనోపాధి గడిపే వాళ్ళలో వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం కింద మాకు ఎంతో కొంత ఇవ్వాలని విద్యుత్ శాఖ వారిని అడుగుతున్నాం. పేలిందండి ఏంటనేసి లోపలికి వెళ్ళి చూసేసరికి లైట్ కూడా పేలిపోయింది. అమ్మటిని పెద్ద నొప్పి కింద వచ్చి పోగు కింద వచ్చింది. ఇంకా పక్కన ఉన్న అన్ని వాళ్ళని పిలిచి మెయిన్ ఆఫీస్ చేసి బయటకు వచ్చేసామండి. ఏసీ అండి, టీవీ కూడా కాలిపోయిందండి, నొప్పుల కింద వచ్చినాయండి. మేము చూసుకోకుండా ఆన్లో అలా ఉంచేసాం. మేము ఏదో అనుకున్నాం కదా, తీరా కాలిపోయిన తర్వాత అనుకున్నామండి. మాకు నష్టపరిహారం కింద ఏమైనా చెల్లించాలని మేము అడుగుతున్నాం ప్రభుత్వం.